గోకులం జ్యువెలర్ డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, ఈ బ్లోటింగ్ అనేది అది ఒకవేళ సీరియస్ బ్లోటింగా లేకపోతే జస్ట్ గ్యాస్ అనా? ఇట్లా తెలుసుకోవాలి అని అంటే సిమ్టమ్స్ కానీ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా? నార్మల్గా పేషెంట్ వాళ్ళు బ్లోటింగ్ అనమాట, దాన్ని ఇండైజెషన్ ఫీలింగ్ అని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనం ఎవరినైతే పేషెంట్ని అసలు ఏంటి మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే వాళ్ళు చెప్పేది 1, 2, 3 లాగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆకలి తగ్గుతుంది, ఓకేనా, ఆకలి తక్కువ ఉంటుంది, తినబుద్ధి ఏది సార్ అని చెప్తారు. లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏదో ఒకటి స్కిప్ చేస్తారు, ఎందుకంటే ఆకలి ఏట్లేదు సార్ అంటారు అనమాట. స్టమక్ అంతా టైట్ ఫీలింగ్, స్టమక్ అంతా టైట్నెస్ ఉందని చెప్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం తిన్నా కూడా బై ఫోర్స్ కొంచెం తిన్నా కూడా మాకు స్టమక్ ఫుల్ అనిపిస్తుంది, సో ఎక్కువ తినలేకపోతున్నాము, ఇంతకుముందు ఎక్కువ తినేవాళ్ళం ఇప్పుడు కొంచెం తక్కువ తింటున్నాం అని చెప్తారు. మూడోది ఏంటంటే ఎప్పుడు చూసినా స్టమక్ ఏదో ప్రెగ్నెన్సీ వచ్చిన స్టమక్ లాగా ఫుల్ గ్యాస్తో టైట్గా అనిపిస్తుంది అనమాట, మొత్తం పొట్ట అంతా టైట్గా అనిపిస్తుంది. అది కూడా ఏంటంటే పొట్ట మనకి ఎవరైనా చూసిన వాళ్ళు కూడా చెప్పేస్తారు పొట్ట బాగా ఎక్కువ ఉంది అని, గ్యాస్ లాగా అనమాట. కొంతమందికి ఏంటంటే బాగా నాసియేటింగ్ ఫీలింగ్ వస్తుంది, వామిటింగ్ అవ్వదు కానీ బట్ నాసియేటింగ్ ఫీలింగ్. వెరీ ఫ్యూ మెంబర్స్కి ఏంటంటే కొంచెం తిన్నా కూడా వామిటింగ్ చేసేసుకుంటే కానీ ఆ ఫీలింగ్ తగ్గదు. సో స్టమక్ ఏంటంటే యాక్సెప్ట్ చేయదు మన ఫుడ్ని. వీళ్ళని మనము ఎస్జిటి ప్రాబ్లం అని చెప్తారు. వీళ్ళకి ఏంటంటే ఒక హిస్టరీలో బ్యాక్ తీసుకుంటే వీళ్ళు టైంకి ఫుడ్ తినకపోయిన వాళ్ళు కానీ, నిద్ర లేకపోవడం కానీ, బాగా స్ట్రెస్ యాంగ్జైటీ ఫీలింగ్ ఉండడము, బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయటము, ఆల్కహాల్ స్మోకింగ్ చేసిన వాళ్ళు, ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఇదేంటంటే ఒక రోజుతో రాదు, యాక్చువల్గా ఇట్స్ అ కంటిన్యూ ప్రాసెస్ అనమాట. అంతకుముందు హిస్టరీలో కూడా ఇంతకుముందు ఎప్పుడైనా మీకు ఉందా అని అడుగుతాం, యాక్చువల్గా ఉంది అని చెప్తారు, రెగ్యులర్గా ఉంటుందండి మాకు అని చెప్తారు, రెగ్యులర్గా ఇదే కంప్లైంట్ వస్తుంది, దీన్ని గ్యాస్ ప్రాబ్లం అని చెప్తాం యాక్చువల్గా. అట్లా కాకుండా మనకి గ్యాస్ ప్రాబ్లం అంటే జనరల్గా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. మార్నింగ్ లెగవగానే అన్ఈజీనెస్ ఉండటము ఇవి ఎక్కువ ఉంటుంది అనమాట. సెకండ్ కండిషన్ ఏంటంటే హార్ట్ ఇష్యూ. యాక్చువల్గా మనకి గ్యాస్ ప్రాబ్లమా నాన్ గ్యాస్ ప్రాబ్లమ్ అనేది క్లియర్గా డిఫరెన్షియేట్ చేయటము 1 మినిట్లో అయితే అయ్యే పని కాదు యాక్చువల్గా చెప్పాలంటే. అంటే జనరల్గా మాకు క్యాజువాలిటీకి నైట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock వస్తారు కొన్ని పేషెంట్స్. చెప్పే కంప్లైంట్స్ అన్నీ ఏమో గ్యాస్ కంప్లైంట్ లాగా అనిపిస్తుంది. ఆ 1 మినిట్లో అది హార్ట్ పేషెంటా గ్యాస్ పేషెంట్ అనేది చెప్పలేము యాక్చువల్గా. సో కొంతమంది ఏం చెప్తారంటే మేము గ్యాస్ కంప్లైంట్తో వస్తే మీరు ఎందుకు అడ్మిషన్ అడుగుతున్నారు, ఎందుకు మీరు ఈసీజీ చేపిస్తున్నారు, ఆ డౌట్ని క్లియర్ చేయటం బెటర్ యాక్చువల్గా ఇప్పుడు. సో హార్ట్ పేషెంట్ ఎలా ఉంటుంది అంటే అతను జనరల్గా 50 to 60 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు యాక్చువల్లీ. అంటే ఈ రోజుల్లో యంగ్ పీపుల్స్ కూడా వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో వీళ్ళు ఏంటంటే హిస్టరీలో బీపీ కానీ షుగర్ కానీ ఉండాలి, కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ వచ్చి ఉండాలి, కొంతమంది ఒబీస్ పేషెంట్స్ వస్తారు, కొంతమంది నాన్ ఒబీస్ ఉంటుంది, ఫ్యామిలీలో హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు యాక్చువల్. కొంతమంది వాళ్ళకి ఏంటంటే ఛాతి మీద ఎవరో ఒకళ్ళు కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంటే ఆ ఫీలింగ్ తన బరువుగా అనిపించడం అనమాట. పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఇలాగే ఉంటుంది యాక్చువల్గా, ఛాతి మీద ఎవరో కూర్చున్నట్టు ఉంటుంది సార్ అని చెప్పి. చాలా మంది హార్ట్ పేషెంట్స్ ఈ వర్డ్ యూజ్ చేసేస్తారు యాక్చువల్లీ. లేకపోతే ఎవరో గుండెని పెట్టి మెలిపెట్టేస్తున్న ఫీలింగ్ ఉంది సార్. ఎందుకంటే ఎస్జిటి కంప్లైంట్ చెప్పే పేషెంట్లు మాట్లాడే విధానము, హార్ట్ పేషెంట్ కంప్లైంట్ చేసే విధానం, మాట్లాడే విధానం డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ సపరేట్ చేయడం కుదరదు ఎట్లా. సో ఎవరో ఛాతి మీద బరువుగా అనిపిస్తుంది సార్, గుండె దడదడగా అనిపిస్తుంది, ఆయాసం వస్తుంది నడుస్తుంటే, లేకపోతే ఏదో అయిపోతున్న ఫీలింగ్. ఎస్జిటి కంప్లైంట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ మాట చెప్పరు యాక్చువల్లీ. ఇవన్నీ చెప్పరు, జస్ట్ స్టమక్ టైట్నెస్ ఉందని చెప్తారు, నాసియా అలాగే చెప్తారు, మంట లాగా అనిపిస్తుంది అని చెప్తారు, ఇక్కడ బరువు అనిపిస్తుంది అని చెప్తారు. ఈ మామూలుగా మనం చిన్నప్పుడు చూసుకున్నట్టుగా హార్ట్ కంప్లైంట్ అంటే చేతికి రావడము, భుజానికి రావటము అవన్నీ కూడా ఉంటాయి యాక్చువల్లీ. షార్ప్ పెయిన్ అనమాట, లెఫ్ట్ హ్యాండ్ లోవర్ పార్ట్కి, అంటే లోపలికి ఉన్న పార్ట్కి, బయట పార్ట్ కాదు, లోవర్ మన యాక్సిల్లా వైపు ఉన్న ఫింగర్స్ వరకు ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించడం, అది కూడా చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుంది. అంతే తప్పించి మనకి కొంతమంది ఏంటంటే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు అనమాట, లైక్ నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా అదే టైప్ ఆఫ్ కంప్లైంట్ వస్తుంది. సేమ్ కంప్లైంట్ బరువు ఉన్నట్టు, నెక్స్ట్ అంటే చేతి లాగేస్తున్నట్టు కంప్లైంట్. కానీ వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ 1 hourకో 10 minutesకో ఎప్పుడో ఒకసారి వస్తుంటుంది. హార్ట్ కంప్లైంట్ ఏంటంటే మనకి హార్ట్ అటాక్ ఎట్లా వస్తుంది జనరల్గా ఏంటంటే
మన బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్కు ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్కి సప్లై చేయడానికి సరిపోవట్లేదు. సో ఆ పెయిన్ కూడా ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వచ్చేసి వెళ్ళిపోతుంది యాక్చువల్. ఓకే. సో గుండె దడగా అనిపించడము, పట్టుకున్నట్టు ఎవరో పిసికేస్తున్నట్టు అనిపించడము, ఇవన్నీ కూడా ఏంటంటే మినిట్స్లో ఉంటుంది యాక్చువల్గా. ఆ వాళ్ళకి హార్ట్ కంప్లైంట్ అని చెప్తాము. నెక్స్ట్ అంటే జనరల్గా హ్యూమన్ బీయింగ్స్కి సిక్స్త్ సెన్స్ ఉంటుంది యాక్చువల్, లివింగ్ పార్ట్కి ఎవరికైనా. ఏదో అయిపోతుంది, నా ప్రాణానికి ఏదో ప్రాబ్లం అయిపోతుంది, ఈ ఫీలింగ్స్తో వస్తారు. వాళ్ళని మనం హార్ట్ కంప్లైంట్ కింద కన్సిడర్ చేస్తాం, అంతేగాని కాదు. అవునవును. ఎర్లీ మార్నింగ్ 4 o'clock సిమ్టమ్స్ ని బట్టి వాళ్ళని వీళ్ళకి డివైడ్ చేస్తాం. కానీ కన్ఫర్మ్ చేయాలంటే ఈసీజీ అవుతుంది. బట్ ఈసీజీలో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటేనండి, మనకి హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు మాత్రమే ఈసీజీ తీయాలి. తీసినప్పుడు మాత్రమే మనకి హార్ట్ అటాక్ ఆ మినిట్లో వచ్చిందో లేదో చెప్పగలిగాం. లేకపోతే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి ఈసీజీ మీద, దాన్ని బేస్ చేసుకుని ఓకే ఇతనికి హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు అని చెప్పొచ్చు. చాలా మంది ఏమవుతుంది అంటే, ఎందుకు క్లియర్గా చెప్తున్నామంటే, మన క్యాజువాలిటీకి వస్తారు యాక్చువల్గా, వాళ్ళకి హార్ట్ పెయిన్తో వస్తారు, క్యాజువాలిటీకి వచ్చే టైంకి పెయిన్ తగ్గిపోతుంది. ఆ టైంలో ఈసీజీ చేస్తాము, ఈసీజీ నార్మల్ వస్తుంది. సో వాళ్ళు ఏమంటారంటే ఈసీజీ నార్మల్ కదా సార్ మేము వెళ్ళిపోతాం అంటారు యాక్చువల్గా. అట్లా అని కాదు, మనకి టిపికల్గా కంప్లైంట్ వచ్చినప్పుడు ఈసీజీ నార్మల్ వచ్చినా కూడా ఒక 2 hours ఆగి మళ్ళీ ఈసీజీ ఒకసారి రివ్యూ చేయించుకుంటే అప్పుడు మనకి ఆ హార్ట్ పెయిన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు ఈసీజీలో కనిపించేస్తాయి. ఇంకోటి ఏంటంటే వాల్యూస్ బ్లడ్ వాల్యూస్ ఉంటాయి, ట్రోపోనిన్ టెస్ట్ అని చెప్తారు అన్నమాట. అవి కూడా చేస్తాం యాక్చువల్గా. ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు ఈ 2 చేస్తాం క్లియర్గా. అవి నెగిటివ్ వచ్చినా కూడా పేషెంట్కి క్లాసికల్గా కంప్లైంట్ చెప్పాడు అనుకోండి, కంపల్సరీగా ఒక 3 hours అబ్జర్వేషన్ చేసి అంతా బాగుంటే మార్నింగ్ కార్డియాలజిస్ట్ వచ్చింది. ఎందుకంటే ఎంత పెద్ద హాస్పిటల్ అయినా midnight 4 o'clock కార్డియాలజిస్ట్ని ఎక్స్పెక్ట్ చేయలేము. ఓపెన్ సీక్రెట్ అందరికి, 99% హాస్పిటల్స్లో కష్టం ఆ టైంలో. సో ఒక 3 hours ఆగి హ్యాపీగా కార్డియాలజిస్ట్ అన్ని చెక్ చేయించుకొని 2D ఎకో కూడా చేయించుకొని, 2D ఎకో మనకి స్ట్రక్చర్ ఎలా ఉందో లేదో చెప్తుంది. డౌట్ఫుల్ అనిపిస్తే ఒక యాంజియో చేయించుకుంటే అయిపోతుంది. లేకపోతే ఏమవుతుందండి, హాస్పిటల్కి వస్తాడు పేషెంట్, ఈసీజీ ఇవన్నీ నార్మల్లోనే కదని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హార్ట్ పెయిన్తో మళ్ళీ బ్యాక్ వస్తారు. ఆ టైంకి గోల్డెన్ అవర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే వెళ్ళి వచ్చే, ఎందుకంటే హ్యూమన్ ప్రకారం ఏంటి, మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా, ఆయన నార్మల్ అన్నాడు కదా, తగ్గిపోతుంది టాబ్లెట్ వేసుకుంటే ఇంట్లోనే ఉండిపోతారు, ఫిక్స్ అయిపోతారు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, మనం ఎస్జిటి టాబ్లెట్ వేసుకున్నా కూడా పెయిన్ తగ్గుతుంది, పెయిన్ మామూలుగా తగ్గుతుంది, మనం టాబ్లెట్ వేసుకుంటే తగ్గిందేమో అనుకుంటాం అన్నమాట. కొంతమంది ఏంటంటే మనకి సర్వైకల్ నెక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మనకి అదే ఫీలింగ్స్ వస్తాయి, అంటే లైక్ చెస్ట్ టైట్నెస్ లాగా ఉండడం. బట్ ఇవన్నీ ఏంటంటే సివియారిటీ స్లోగా స్టార్ట్ అవుతాయి, ఒకేసారి ఎప్పుడు ఉండదు. ఓన్లీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సడన్ గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే చెమట పట్టడం కూడా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా హార్ట్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు. కంప్లైంట్ బేస్ చేసుకొని ఒక సజెషన్ ఇవ్వగలం. ఇన్వెస్టిగేషన్స్ కొంచెం హెల్ప్ చేస్తాయి, బట్ అబ్జర్వ్ చేస్తే పేషెంట్ని ఒక 6 hours 3 hours అబ్జర్వ్ చేస్తే అది గ్యాస్ నొప్ప లేకపోతే హార్ట్ నొప్ప అనేది మనకి తెలిసిపోతుంది. ఇంకోటండి, హార్ట్ ఇష్యూ అయితేనే మనకి పెయిన్ వస్తుంది, ఎంత ఫాస్ట్గా అయితే వస్తుందో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. గ్యాస్ వాళ్ళకి అంత తొందరగా తగ్గదు. సో ఇవన్నీ ఏంటంటే మనకి సజెషన్స్ చెప్పడానికి ఉంటాయి. కన్ఫర్మేషన్ మాత్రం ఈసీజీ సింపుల్ చేంజెస్ ఈ సిమ్టమ్స్ ద్వారా అబ్జర్వ్ చేసుకోవడం అన్నమాట. సో బెస్ట్ థింగ్ ఏంటంటే, వచ్చాం కాబట్టి ఎట్లాగో 3-4 hours అబ్జర్వేషన్ అయ్యి మళ్ళీ రిపీట్ టెస్టులు చేయించుకొని అందులో ఏది లేకపోతే కార్డియాలజిస్ట్ కన్ఫర్మేషన్ చేసుకొని, లేకపోతే ఎండోస్కోపీ చేయించుకొని వెళ్ళిపోవడం బెటర్ ఆప్షన్. సో దీన్ని బేస్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ప్రాబబ్లీ అసలు గ్యాస్ అనేది మీరు ఇందాక అన్నట్టు సింపుల్ సిమ్టమ్ తోటి అది వెంటనే పోదు, వచ్చిన తర్వాత కొంచెం డెఫినెట్లీ మార్నింగ్ ఆర్ నైట్ ఒక డే అన్నా ఉంటుంది కనీసం. ఈ హార్ట్ ఇష్యూ అనేది అది ఒకవేళ సీరియస్ అని తెలుసుకోవాలంటే మీరు చెప్పిన సిమ్టమ్స్ కూడా ఉండే ఛాన్సెస్. రైట్. సో సార్ చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం మనకు అర్థమవుతుంది అది జస్ట్ గ్యాసా లేకపోతే ఇంకేమైనా సీరియస్ ఇష్యూనా అని తెలుసుకోవాలంటే మీ సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐడ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.